హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదండి, కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి ఆంధ్రాలో అలాగే తెలంగాణలో. సో నేను ఇవాళ వీడియోలో వర్షాలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో అయితే షూట్ చేశానమాట. సో అస్సలు వీడియోస్ అయితే తీయటానికి కుదరలేదండి. వర్షాలు తగ్గిన తర్వాత గార్డెన్లో ఏమేం పనులు చేస్తాను, అట్లాగే గార్డెన్ ఇంత నీట్గా ఉండటానికి నేను ఏమేమి టిప్స్ ఫాలో అవుతూ ఉంటానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఎంట్రన్స్ దగ్గర నేను 10 పాట్స్ అయితే ఇట్లా అరేంజ్ చేశానండి. సో మనకి ఆల్మోస్ట్ 14-16 ఇంచెస్ వరకు కూడా మనకి పాట్స్ ఆ చిన్న స్టాండ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఈ పాట్స్ వచ్చి నేను మీషోలో తీసుకున్నానండి. వాటి కంప్లీట్ డీటెయిల్స్ నేనైతే మీకు ప్రొవైడ్ చేశాను ఓల్డ్ వీడియోలో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అండ్ అట్లానే చూస్తున్నారు కదా, వర్షాలు పడినప్పుడు మనకి వాటర్ ఇలాగా స్టాగ్నెంట్ అయిపోయింది అనుకోండి, ఆ వాటర్ అన్నీ కూడా మీరు పడేసేయాలి. లేకపోతే దాంట్లో పురుగులు ఇంకా జెమ్స్ అట్లాంటివి అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే స్మెల్ వస్తుంది. అట్లానే వాటర్ అలాగా నిలిచిపోతే రూట్స్ కూడా రాట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకని వాటర్ ఎప్పటికప్పుడు మనకి కింద ఎప్పుడైనా నిండిపోయింది అనుకోండి, ఆ వాటర్ అంతా కూడా తీసేసి ఇట్లా అయితే పడేసేయండి. సో ఇదొక టిప్. అండ్ అట్లానే నాకు హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయన్న విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. హ్యాంగింగ్ పాట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. ఎండిపోయిన ఆకులు కానీ లేకపోతే పిచ్చి మొక్కలు కానీ ఏమైనా వచ్చాయనుకోండి పాట్స్, అవి రిమూవ్ చేసుకుంటే మనం పెట్టిన ప్లాంట్ అనేది హెల్తీగా గ్రో అవుతుంది. అట్లాగే మనం మట్టి కూడా లూజ్ చేసుకుంటే కూడా మంచిగా హెల్తీగా గ్రో అయ్యి రూట్స్ డెవలప్ అవుతాయండి బాగా. సో ఇట్లాగా మనం చక్కగా మనం పాట్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది పరుగుల కింద ఉంది కాబట్టి దీనికి వాటరింగ్ అయితే నేనే మాన్యువల్గా పోయాలి. దీనికి వర్షం అయితే పడదండి. సో వర్షాలు పడితే ఎక్కువ ఎక్సెస్ వాటర్ అయిపోతే, ఇది కాయిర్ పాట్స్ కాబట్టి వాటర్ అనేది కిందకి జారిపోతుంది అనమాట. సో మనకు అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా కొంచెం డర్టీగా తయారవుతుంది. సో అందుకని ఏంటంటే నేను ఇది ఇలాగా కార్ షేడ్ కింద పెట్టాను. నేను ఇదైతే మాన్యువల్గా వాటరింగ్ చేస్తూ ఉంటానన్నమాట. నార్మల్ హ్యాంగింగ్ పాట్స్కి, కాయిర్ హ్యాంగింగ్ పాట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనం మెయింటైన్ చేసే విషయంలో. సో నేను నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఉన్న హ్యాంగింగ్ పాట్స్ కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. అట్లాగే ఏ ఏ పాట్స్తో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, అండ్ అట్లానే వాటి మెయింటెనెన్స్ ఎట్లాగా, ఇవన్నీ కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తానండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చూడండి అది కూడా. సో ఇట్లాగా నేను గడ్డి మొలుస్తూ ఉంటుంది అక్కడక్కడ కంపోస్ట్ పెడతాను కదండి, కిచెన్ కంపోస్ట్. దానివల్ల కొన్ని పిచ్చి మొక్కలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని విత్తనాలు పడి దోసకాయ అలాంటి సీడ్స్ కూడా మొలకలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే పెట్టేసుకుంటానమాట. సో ఎవరైనా హ్యాంగింగ్ పాట్స్ మెయింటైన్ చేయాలి అంటే కనుక ఇలాంటి పనులన్నీ కూడా ఉంటాయండి. సో ఆలోచించి జాగ్రత్తగా తీసుకొని మెయింటైన్ అయితే చేసుకోండి. బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అట్లాగే ఎంట్రన్స్లో ఒక సన్నజాజి చెట్టు అయితే ఉందండి. అక్కడ కిందంతా కూడా ఇలాగా పిచ్చి పిచ్చిగా వచ్చేసాయి అనమాట కొమ్మలు. సో అవన్నీ తీసేసి కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టేశాను అనమాట. సో ఇది నేను ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి అయితే వేసేసానండి. గ్రిల్ ఉంటుంది అక్కడ. సో ఆ గ్రిల్కి అయితే కట్టేశాను అనమాట గట్టిగా. సో నెక్స్ట్ ఇంకా లోపల కొన్ని పెద్ద పాట్స్ అయితే ఉన్నాయండి. ఆ పాట్స్లో కూడా వాటర్ నిలిచిపోతే అవన్నీ కూడా నేను మా మేడ్ కలిసి కొంచెం రిమూవ్ చేసేసాము. ఇదైతే ఒక్కలైతే చేయలేరండి. సో పాట్ చాలా బరువు ఉంటుంది కాబట్టి సో తనైతే హెల్ప్ చేశారు నాకు. మనకి ఎక్సెస్ వచ్చిన వాటర్ కూడా అస్సలు వేస్ట్ చేయకుండా వేరే ప్లాంట్స్కి యూస్ చేసుకోండి. చాలా న్యూట్రియన్స్ ఉంటాయండి. ప్లాంట్స్కి బాగా యూజ్ అవుతుందన్నమాట హెల్తీగా గ్రో అవ్వడానికి. సో నేను కొన్ని మొక్కలైతే ఇలా గ్రానైట్ మీద పెట్టాను. సో వాటి వల్ల మొత్తం చూసారా, వర్షం పడిన తర్వాత మట్టి కూడా అట్లా అవుతుంది. సో అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ అయితే చేసేయాలి. సో బయట నేమ్ ప్లేట్ పైన కూడా ఒక 5 పాట్స్ అయితే పెట్టానండి. సో వాటిల్లో కూడా ఫుల్ వాటర్ వచ్చేసాయి. అవన్నీ కూడా రిమూవ్ చేసేసి వాటర్ అయితే పడేసాను అనమాట మొక్కలకి.
రెండు ఉన్నాయి, రెండు తీసి. నెక్స్ట్ నేను అమెజాన్‌లో కొన్ని పాట్స్ తెప్పించానండి. లాస్ట్ ఇయర్ పెట్టాను. అంటే ఆల్మోస్ట్ లైక్ 1½ ఇయర్ అయితే అవుతుందనుకుంటా. సో, ఈ పాట్స్‌లో ఏంటంటే కింద మనకి వాటర్ నిలిచిపోయిన తర్వాత కింద మనకి ఒక చిన్న పైప్‌లా ఉంటుందనమాట కనెక్ట్ చేసేది. సో, అది మనం రిమూవ్ చేయాలి. వాటర్ ఎక్సెస్ అయిందనుకోండి, ఆ వాటర్ అట్లా నిలిచిపోయి రూట్స్ కూడా రాట్ అయిపోద్ది. సో, వర్షం పడిన తర్వాత ఈ పాట్స్‌కైతే ఇట్లాగ మనం రిమూవ్ చేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ చూసారా, మంచి కంపోస్ట్ వాటర్ కాబట్టి మంచి కలర్లో ఉన్నది. సో, అది కూడా మనం వేరే ప్లాంట్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పైప్ ఇట్లాగైతే పెట్టేసేయాలి. సో, మనకి కొంచెం ఈ పనులన్నీ కూడా వర్షం పడినప్పుడే ఉంటుందండి. నార్మల్ టైమింగ్స్లో మనం కావాల్సినంత వాటరే పోస్తాం కాబట్టి అంత పనే ఉండదు. సో, నెక్స్ట్ ఇంకా గార్డెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసిందండి మా మెయిడ్. సో, గార్డెన్ క్లీనింగ్ తన వర్కే అనమాట. సో, తను మొత్తం కూడా ఫ్రైడేస్ ఇట్లా అయితే క్లీన్ చేస్తుంది. ఫస్ట్ అయితే మొత్తం నార్మల్ చీపురుతో మొత్తం ఇలాగ ఆకులు లేకుండా మొత్తం తీసేస్తుందనమాట. సో, ఈ ఆకులు కూడా నేను డస్ట్బిన్లో అయితే పడేయను, కంపోస్ట్కే యూజ్ చేస్తాను. కిచెన్ వేస్ట్ అంతా కూడా ఒక పెద్ద కంటైనర్లో పెట్టుకొని దాంట్లో కంపోస్ట్ అయితే చేసి మళ్ళీ అవి మొక్కలుగా ఇస్తూ ఉంటాను. సో, నెక్స్ట్ ఇంకా కొంచెం సర్ఫ్ వాటర్తో మొత్తం ఇట్లాగైతే వాటర్ వేసేసి బాగా చీపురుతో ఇది చేస్తారండి. సో, దీనివల్ల ఏంటంటే మట్టి ఏమైనా ఉంటే పోతుంది. వర్షాలు బాగా పడింది కాబట్టి నేను ఇంకా సర్ఫ్ వేసి మొత్తం క్లీన్ చేయమంటే చేస్తున్నారనమాట. అట్లాగే గ్రెనైట్ మీద కూడా కొన్ని పాట్స్ పెట్టాం కదా, దాని దగ్గర కూడా మట్టి ఫుల్గా పేరుకుపోయిందండి. అవన్నీ కూడా ఇప్పుడు మట్టి లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసేస్తుంది. సో, ఇట్లాగా మనం ఎప్పటికప్పుడు గార్డెన్ నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి అందంగా ఉంటుంది. అండ్ అట్లాగే మనం కూర్చుంటాం కాబట్టి మనకి ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో, ఫ్రైడే ఈ వర్క్ అయితే ఉంటుందండి. గార్డెన్ కంపల్సరీగా గ్రెనేట్స్ అట్లాగే కింద ఫ్లోర్ కూడా మొత్తం కూడా క్లీన్ చేసేస్తుందనమాట. సో, ఇట్లాగా మనకి గార్డెన్ స్పేస్ అండ్ అట్లానే కార్ పార్కింగ్ స్పేస్ మొత్తం కూడా ఇట్లాగా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, అందంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పర్గోలా కింద టైల్స్ వచ్చి మనకి ఇవి వుడ్ లాంటి టైల్స్ అండి. అంటే వుడ్ లుక్ వస్తుంది కానీ వుడ్ టైల్స్ అయితే కాదనమాట. సో, మనకి లుక్ అలా ఉంటుంది అంతే. సో, ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ అండ్ అట్లాగే లుక్ కూడా వుడ్ లాగే అనిపిస్తుంది. ఇదైతే బిల్డరే వేశాడండి. అండ్ అట్లానే వర్షం పడినప్పుడు మనకి మట్టి ఎక్కువ ఉంటే కలుపు కూడా బాగా ఉంటుందన్నమాట. సో, నేను ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసుకుంటూ ఉంటాను కలుపు కూడా. అండ్ అట్లానే గార్డెన్‌లో చూస్తున్నారా, గ్రానైట్ మీద కూడా ఇట్లాగా పాట్స్ పెట్టామనుకోండి, మనకి మట్టి అంతా కూడా తుల్లి ఇట్లా అయితే అవుతుందండి. నేను చాలా వరకు గ్రానైట్ మీద మొక్కలన్నీ తీసేసి బయట అయితే ఆర్గనైజ్ చేసేసాను. కొన్ని అయితే ఇంకా ఉన్నాయి, అవి కూడా ఎక్కడో ఒక చోట పెడతానన్నమాట. సో, ఎవ్రీ టైము గ్రానైట్ మీద మొక్కలు పెడుతుంటే ఇట్లాగా మెయింటైన్ చేయటం కష్టం అవుతుంది నాకు. సో, నెక్స్ట్ టైం అయితే ఇవన్నీ ఎక్కడైనా పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ లాంగ్ బీన్స్ పాదైతే ఉండేదండి ఈ స్టాండ్కి. ప్రజెంట్ అయితే అయిపోయింది సీజన్. సో, నెక్స్ట్ అయితే ఇంకోటి పాదు వేసాను, ఇంకా మొలకలైతే రాలేదు. గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పనులన్నీ కంపల్సరీ ఉంటాయండి. మా మేడ్ అంటుందండి, ఇంత కడుగుతున్నాను మేడం మళ్ళీ వస్తుందేమో వర్షం అని చెప్పి. అనుకున్నట్టే 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చింది వర్షం. నెక్స్ట్ వర్షం పడినప్పుడు ఇంకా వాటర్తో అయితే క్లీన్ చేసేసాను అనమాట నేనే. మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పటికప్పుడు ఇలా నీట్గా పెట్టుకుంటే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. అట్లాగే పాజిటివ్ థాట్స్ అయితే ఉంటాయన్నమాట.
ఎవరైనా కొత్తగా గార్డెన్ ప్లాన్ చేసుకునేటట్టయితే నేను గార్డెన్ టూర్స్ అయితే కొన్ని మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేశాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేయండి. కొన్ని కొన్ని ఐడియాస్ చాలా బావున్నాయి. మీ గార్డెన్స్‌లో గూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మన గార్డెన్‌లో వెజిటబుల్స్ అయితే ఏం లేవండి. సీజన్ అయిపోయి అన్ని పాదులు గూడా తీసేసాను. సో, మళ్ళా నెక్స్ట్ బ్యాచ్ సీడ్స్ అయితే పెట్టేసాననమాట. అవైతే అల్లుకుంటున్నాయి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ ఎంట్రన్స్‌లో మొత్తం కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తానండి క్లీనింగ్ అయిపోయిన తర్వాత. నేను మాక్సిమం వీడియో కూడా మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే చూపిచ్చాను బోరింగ్ లేకుండా. సో, ఫైనల్‌గా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ముగ్గు గూడా పెట్టేసింది తను. నెక్స్ట్ ఇంకా ఫైనల్‌గా ఇట్లా అయితే ఉందండి. సో, ఎంట్రన్స్‌లో లెఫ్ట్‌లో ఇలా పార్ట్స్ ఉంటది. జస్ట్ ఇంకా కార్ పార్కింగ్‌కి, ఎంట్రన్స్‌కి ఇట్లా పార్టిషన్ అయితే ఉంటదనమాట. సో, ఆ పార్టిషన్‌కి నేనైతే ఇట్లా మొక్కలు అరేంజ్ చేసేసాననమాట. సో, పార్టిషన్‌లా ఉంటది కదా! చూడటానికి కూడా బావుంటుందని చెప్పి. సో, ఇవి పెద్ద మొక్కలండి. ఇదే పార్టిషన్ మొక్కల్లాగా పెట్టాననమాట. సో, 2 దేవగన్నేరులు, రబ్బర్ ప్లాంట్ అట్లాంటివి పెట్టేసా. అండ్ లాస్ట్‌లో మనకి గ్రిల్ పక్కన ఇలాగా పాట్స్ అయితే పెట్టేశాను. సో, క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చాలా మనకి సాటిస్ఫైడ్‌గా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇది గార్డెన్ ఎంట్రన్స్. సో, గార్డెన్ ఎంట్రన్స్ మనకి ఇలాగా డోర్స్ ఇట్లా ఉంటుందనమాట. క్లోజ్డ్ డోర్స్. సో, నెక్స్ట్ ఇట్లా మొత్తం మనకి గార్డెన్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తదండి. లెఫ్ట్‌లో మార్నింగ్ గ్లోరీ చూసారా? మార్నింగ్ కాబట్టి మంచిగా పూలన్నీ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో, మొత్తం ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఇట్లాగా మనకి కలర్‌ఫుల్‌గా మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా గార్డెన్ అంతా గూడా రెయిన్స్ పడ్డాయి గదండీ! సో, అందుకని బాగా కనిపిస్తుంది గార్డెను. అట్లనే అరటి గెల గూడా పడింది చూసారా? అవతల ఇంట్లో పడిందండి. నేను మొన్న పువ్వు కూడా కట్ చేశాను. ఆ వీడియో పోస్ట్ చేస్తాను మీకు. సో, ఇది ఇంకా బీరపాదు చూసారా? అక్కడ కొంచెం బోసుగా ఉంది. బీరపాదు ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది. అండ్ ఎంట్రన్స్‌లో ఇందాక గ్రానైట్ చూసారా? మట్టి మట్టిగా ఉంది. ఇప్పుడంతా గూడా నీట్‌గా క్లీన్ అయిపోయింది. మనకి చూసారా చాలా రోజుల తర్వాత ఎండ కూడా కొంచెం వచ్చిందండి. అండ్ అట్లనే కింద మెక్సికన్ పూటోనియాస్ కూడా పూసాయన్నమాట వైట్ కలర్‌వి. అండ్ అట్లానే మనకి ఇక్కడ బుద్ధుడి దగ్గర కూడా మొత్తం కూడా నీట్‌గా అయిపోయింది. అండ్ అట్లానే ఇక్కడ నూరు వరహాలు చూసారా ఆరెంజ్ కలర్ ఒక 3, 4 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ అట్లానే ఈ స్టాండ్‌కి నేను బోగెన్‌విల్లా అయితే వేశాను. అది ఇంకా అల్లుకోవడం స్టార్ట్ అయిందండి. సో, నేను అక్కడక్కడ కొన్ని చామంతి మొక్కలు కూడా పెట్టాను. అండ్ మధుమాలతి క్రీపర్ లాస్ట్ టైం నేను ప్రూన్ చేశానండి. షార్ట్‌లో పోస్ట్ చేశా. అది కూడా మంచిగా మళ్ళీ అల్లుకుపోయింది. అండ్ అట్లానే ఇక్కడ బీరపాదు కూడా చూసారు కదా! అప్పుడప్పుడే అల్లుకుంటుంది. అండ్ అట్లానే ఇక్కడ అల్లమంద చెట్టు కూడా మొత్తం బాగా అల్లుకోవడం స్టార్ట్ అయిందండి. అండ్ చూస్తున్నారా ఇక్కడ డబల్ పెటల్ మధుమాలతి కూడా ఉంది. అండ్ అట్లానే రైట్ సైడ్ ఇంకో క్రీపర్ కూడా వేశాను. నేను మళ్ళీ కొన్ని క్రీపర్ ప్లాంట్స్ అయితే తెచ్చి వేశాను. అవి ఏమేమి వేశానో నేను కమింగ్ వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ జ్యోతి జీవనం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ అట్లానే మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్‌లో పింక్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా ఓల్డ్ వీడియోస్ ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి. ఎవరైనా గార్డెన్ కొత్తగా డిజైన్ చేసుకున్నట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అట్లానే నాకు ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికెళ్ళి చెక్ చేయండి. గార్డెన్ క్లిప్పింగ్స్ అయితే నేను పెడుతూ ఉంటాననమాట. మాక్సిమం 2 డేస్‌కి ఒకటైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అది కూడా చెక్ చేయండి. అండ్ అట్లాగే ప్లీజ్ నన్ను ఫాలో చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా పెట్టేసేయండి. బాయ్.